సోషల్ ఈవెంట్స్ కు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారిపోతోంది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీస్ కే పరిమితమైన సెలబ్రిటీస్ చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపు కూడా మళ్లుతోంది. ఏ ఈవెంట్ చేయాలన్నా భాగ్యనగరం వైపు చూస్తున్నారు ఈవెంట్ నిర్వాహకులు. హైదరాబాద్ ట్రెండ్ రోజు రోజుకు మారుతోంది. సిటీ యూత్ ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా హైదరాబాదే బెటర్ అనుకుంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడా నిర్వహించని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా నగరంలో జరుగుతున్నాయి. వరల్డ్ టాప్ మ్యూజిక్ ఈవెంట్ సెన్సేషన్ మొదటిసారి ఇండియాలోకి అడుగుపెట్టడం విశేషమైతే, ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకోవడం మరో విశేషం. ఈ నెల 5న గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దేశంలోని అన్ని నగరాలతో పాటు వివిధ దేశాల యూత్ ఇందులో పాల్గొన్నారు. ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కూడా ఇండియాలో ఎప్పుడూ జరగలేదు. ప్రతిసారి దుబాయ్, మలేషియాలో జరిగే ఈ ఈవెంట్ ఫస్ట్ టైం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. డిసెంబర్ 6 నుంచి 3 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో తమిళ, మలయాళీ, కన్నడ, టాలీవుడ్ సినీ స్టార్స్ సందడి చేశారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ ఏ ఈవెంట్ అయినా ముంబై, ఢిల్లీలో జరుపుకుంటున్నారు. మ్యారేజెస్ అయితే రాజస్థాన్ ప్యాలెస్ బుక్ చేసుకుంటారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తన సిస్టర్ మ్యారేజ్ ని ఫలక్నుమా ప్యాలెస్ లో చేశాడు. ఈ మ్యారేజ్ కి బాలీవుడ్ మొత్తం తరలొచ్చింది. సల్మాన్ సిస్టర్ మ్యారేజ్ తర్వాత ఆ రేంజ్ లో పాపులర్ అయిన మరో ఈవెంట్ సన్నీ లియోన్ డాన్స్ షో. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన సన్నీ లియోన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ ని ఎంచుకుంది. ఇక హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ఫార్ములా 1 కార్ షో నగరవాసులను థ్రిల్ చేసింది. ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించిన ఈవెంట్ యూత్ ని ఉర్రు తలూగించింది. ఇన్ఫినిటీ రేసింగ్ పేరుతో జరిగిన ఈవెంట్ లో బైక్ ఫీట్స్ ఆకట్టుకున్నాయి. నెక్లెస్ రోడ్ వేదికగా రైస్ అప్ సంస్థ నిర్వహించిన స్కైలాంతర్ కార్నివాల్ ప్రోగ్రాం కూడా సూపర్ హిట్ అయింది. గచ్చిబౌలిలో నిర్వహించిన స్కై ఫెస్ట్ కూడా నగరవాసులను అలరించింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ సోషల్ ఈవెంట్స్ కి అడ్డాగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ తరపున మరిన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ సోషల్ ఈవెంట్స్ కి డెస్టినేషన్ గా మారుతుందన్నారు. Number 2 city in the country for meetings, incentives and exhibitions, the MICE events that as they call them, we are number 2 after Delhi. In fact, we've recently had 3 very popular events, because I am a very strong believer that Hyderabad needs a lot more social capital infused into our city. We need a lot more cultural events to happen in our city. Recently, we had the world's biggest electronic dance music festival in the form of White Sensation in our own city of Hyderabad on the 5th of March. Prior to that, we've had IFA Utsavam, the International Indian Film Awards, also happened. They chose Hyderabad also. Likewise, we've had several international scale events happen in Hyderabad. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు సోషల్ ఈవెంట్స్ లో కూడా ముందుకెళ్తోంది.